నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు నమస్కారం అండి. గిరిబాబు గారు 50 సంవత్సరాల వయసు తర్వాత జీవితంలో ఎటువంటి టెన్షన్ లేకుండా ఆనందంగా చీకు చింత లేకుండా రాజాలాగా జీవితాన్ని గడపాలి అంటే మరి 25 సంవత్సరాల వయసులో కెరీర్ని స్టార్ట్ చేసిన తొలినాళ్లలో ఎటువంటి ఆర్థిక ప్రణాళికల్ని, ఎటువంటి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలంటారు, రూపొందించుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మనం ఇప్పుడు 2023లో పొద్దున్న లేస్తే జాబ్ కట్, ఉద్యోగాలు కోల్పోవడం, రెసెషన్, స్లో డౌన్ ఇలాంటి చాలా వింటున్నాం. ఇది డైరెక్ట్గా ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది? ఎవరైతే 40, 45, 50 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు, ఎవరి శాలరీ అయితే హయ్యర్ లెవెల్ ఉందో వాళ్ళ మీద ముఖ్యంగా కంపెనీస్ ఫోకస్ పెట్టి లే ఆఫ్ చేస్తున్నాయి. మరి వాళ్ళు ఇప్పుడు 50 సంవత్సరాలకు వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే మేము కెరియర్ స్టార్టింగ్లోనే 25 ఏళ్ల వయసులోనే మేము కనుక ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఉంటే ఇప్పుడు ఇబ్బంది పడేవాళ్ళం కాదు కదా అని ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. అందుకే రెలెవెంట్ టైంలో, రైట్ టైంలో మీరు క్వశ్చన్ అడిగారు. సో మన ప్రేక్షకులకు ఎలా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి 50 సంవత్సరాలు దాటిన తర్వాత చీకు చింత లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క మనిషికి 2 లక్ష్యాలు ఉంటాయి. ఒకటి, పడుకుంటే నిద్రపోవాలి, నిద్ర రావాలి, తింటే అరిగిపోవాలి. తినడం కోసం నడవద్దు, పడుకోవడం కోసం కష్టపడద్దు. ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు. ఆర్థిక బలం రావాలి అంటే మనము మన కెరియర్ బిగినింగ్లో వేసే తొలి అడుగు, దానికి పునాది కావాలి. క్లుప్తంగా చెప్పాలంటే మన యొక్క లైఫ్ స్పాన్ మొత్తాన్ని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే 25, 25, 25. ఒక మనిషి జీవితంలో ఒక యావరేజ్ లైఫ్ స్పాన్ 75 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకుంటే 75లో మొదటి 25, రెండో 25, మూడో 25 ఇలా డివైడ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్నా ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్ళాలి. మనం ప్లానింగ్ లేకపోవడం అనేది మన ఫెయిల్యూర్కి ప్లానింగ్ అవుతున్నట్టే. అందుకే నేను ప్లానింగ్ అనేదాన్ని చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మనం చేసే ప్లానింగ్ మన ఫ్యూచర్ గోల్స్కి ఎలా అచీవ్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. మొదటి 20 సంవత్సరాల్లో మనకు అమ్మ నాన్న చేదోడుగా ఉంటారు. మన ఎడ్యుకేషన్ మొత్తం వాళ్ళు కేర్ తీసుకుంటారు. 17 సంవత్సరాలు వచ్చేప్పటికి ఇంటర్మీడియట్ అయిపోతుంది. 20కి డిగ్రీ, ప్రొఫెషనల్ అయితే 22, 23, ఎటువంటి ఎడ్యుకేషన్ అయినా 20కి అయిపోతుంది. ఇక ఉద్యోగ అన్వేషణ స్టార్ట్ అవుతుంది 25 సంవత్సరాలప్పుడు. ఇక ఉద్యోగ అన్వేషణ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు మొదటి జీతం తీసుకునేప్పటి నుంచి వాళ్ళు గనక ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని ముందుకెళ్తే 50 సంవత్సరాలు అక్కర్లేదండి. కనీసం ఒక 40 లోపలనే వాళ్ళకు ఒక ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి ఎంతైతే కార్పస్ కావాలో అంత అమౌంట్ అక్కడ కళ్ళకు కనబడుతూ ఉంటుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక దేశం ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టే ఉంటుంది. ఇవాళ పాకిస్తాన్ ఎలా ఉంది అంటే వాళ్ళ దగ్గర రిజర్వ్స్ లేవు. ఇండియా స్ట్రాంగ్ ఉంది అంటే ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర? మీకు గుర్తుందా 92లో వెన్ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నప్పుడు మనకు 1 వీక్ సరిపడా రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. మన బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకున్నారు. సో అంటే మన దగ్గర ఎంత కాలానికి సరిపడా నిల్వ ఉంటే అంతగా మనకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, ఆర్థిక బలం ఉంటుంది. సో అది ఎంత కావాలి అనుకుంటే ఎంత ముందుగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక మొక్క, సపోజ్ ఎగ్జాంపుల్ మామిడికాయ చెట్టు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక టెంక నాటితే 5 ఏళ్ళు పడుతుంది అది ఒక వృక్షం అవ్వడానికి. 5 ఏళ్ల తర్వాత 2 జనరేషన్స్కి మినిమం సరిపడా పళ్ళిస్తుంది. కానీ మొదటి 5 ఏళ్ళు లోపలికి వెళ్ళి రూట్స్ స్ట్రాంగ్ చేసుకొని పెరుగుతూ ఉంటుంది. మనము బయట నుంచి చెదబట్టకుండా చూసుకోవాలి, నీళ్లు పోసి దాన్ని ఒక మహావృక్షం చేయాలి. అలా అయిన వృక్షం మీరేం చేయక్కర్లేదు, ప్రకృతి నుంచి వచ్చేది తీసుకొని 2 జనరేషన్స్కి పళ్ళిస్తుంది. సేమ్ అలాగే మీ యొక్క మలి దశ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే మొదటి దశలో మీరు చేసే ప్రణాళిక ఉందే, దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఎలా చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నార్మల్గా ఒక యావరేజ్ వ్యక్తికి యావరేజ్ శాలరీ ఒక 20-30 వేలు ఈ రోజుల్లో కనీసంగా వస్తుంది, 30 వేలు యావరేజ్ మినిమంగా వస్తుంది. అలా 30 వేలలోంచి మనము, నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు మాకు వచ్చేదే 30 వేలు, ఇందులో నుంచి మేమేం చేయాలి అనుకుంటారు. ఎక్కువ వద్దు. మనము ఎప్పుడైనా సరే గోల్ బేస్డ్ కనుక ప్లాన్ చేయాలి అంటే మనకు ఇన్కమ్ సరిపోకపోవచ్చు. అప్పుడు రూల్ బేస్ వెళ్ళిపోవాలి. రూల్ బేస్ అంటే సింపుల్ ఏం లేదు, మనకు ఎంతైతే డబ్బులు వస్తున్నాయో 100 రూపాయలు వస్తే ప్రతి 100లో నుంచి మినిమం తక్కువ ఒక 20% రేపటి కోసం కేటాయించాలి.
30 ఉంటే ఇంకా మంచిది, 30% ఉంటే, లేదా కనీసం ఒక 20%, 80% ఫర్ ద డే టుడే. మనము ఇప్పుడు ఎవరైతే 25 సంవత్సరాల వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళని మిలీనియల్ గ్రూప్ అంటారు. అంటే వీళ్ళంతా 95, 96 ఆ టైంలో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు మన ఏజ్లో మన ఇంట్లో టీవీ లేదు. మహాభారతం వచ్చినప్పుడు పక్కింటికి వెళ్ళి టీవీ చూసేవాళ్ళం. ఇంట్లో ఫోన్ లేదు. మా స్ట్రీట్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ రింగ్ అయింది అంటే చాలా అత్యవసర సమాచారం తప్ప ఫోన్ రాదు. 30 ఏళ్ల క్రితం అలానే ఉండే సిచ్యువేషన్. బట్ ఇప్పుడు అట్లా కాదు. మన ఇప్పుడున్న మిలీనియల్ గ్రూప్కి మేము అలా ఉన్నాము అంటే కనీసం వాళ్ళు థింక్ కూడా చేయలేరు. మా ఇంట్లో టీవీ లేదు. మేము 10th క్లాస్ అప్పుడు మా ఇంట్లో టీవీ లేదు. నేను చూసిన మొదటి టీవీ మహాభారత రామాయణ్ గట్టిగా మహాభారతం పిలుస్తున్నప్పుడు మనం వెళ్ళిపోయి కూర్చొని టీవీ చూసేది ఆ రోజులు. ఇవాళ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. అప్పుడు మనం అమెరికా చూడాలంటే సినిమాలో చూసేవాళ్ళం. ఇవాళ అమెరికా ఆరక్షణంలో టీవీలో చూస్తున్నారు. ఇంత మార్పు వచ్చింది వాళ్ళలో. అలాగే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా వాళ్ళు ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా మనకు వచ్చిన ఆదాయంలో అట్లీస్ట్ 20% to 30%, అంటే 70% ఈ రోజుకి, ఒక 30% రేపటికి పక్కన పెట్టండి, ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనము మిలియనర్ గ్రూప్తో మాట్లాడితే, అంటే ఇప్పుడు 25-26 years మాట్లాడితే మీరు ఎప్పుడు రేపటి గురించి మాట్లాడతారు. ఈ రోజు నా పరిస్థితి ఏంటి, ఈ రోజున ఎంజాయ్ చేద్దాం లైఫ్ అంటారు. డెఫినెట్లీ చేయాలి. మీరు ఇవాళ జీవిస్తేనే రేపటికి మీ లైఫ్ సుఖమయంగా ఉంటుంది. మీరు ఇవాళ జీవిస్తూ రేపటికి ప్లాన్ చేయాలి. అలా చేయాలి అంటే ఈరోజు మీ దగ్గర ఉన్న ఇన్కమ్ నుంచి 70% తినండి, లైఫ్ లీడ్ చేయండి. అయితే ఇక్కడ నేను ఒక 45-50 వయసున్న వ్యక్తితో మాట్లాడినప్పుడు రిసెషన్ వచ్చింది, జాబ్ పోతుంది అన్నప్పుడు వాళ్ళు వెనక్కి చూస్తే ఒకటే ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఏంటి, పెళ్ళయింది 30 సంవత్సరాలకి, 2 పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషను, హోమ్ లోన్ వచ్చింది, హోమ్ లోన్ తీసుకొని పే చేస్తూ నా లైఫ్ అంతా అలాగే గడిచిపోయింది. 50 సంవత్సరాలకి వెనక్కి తిరిగి చూస్తే నాకు ఒక ఇల్లు, హోమ్ లోన్ అయిపోయి వచ్చే ఒక ఇల్లు ఉంది. బట్ వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ మై టుమారో లైవ్లీహుడ్? దీని గురించి ఎటువంటి ప్లానింగ్ లేకపోతే ఎంతమంది మనం చూస్తున్నాం. ఈ టైంలో మనము ఉద్యోగాలు కోల్పోయి బాధపడేవాళ్ళు. ఆ ప్రాబ్లం లేకుండా మనం ఇది చూసాం కదా ఇవాళ. సో రేపు నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి, దానికోసం మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 30% ఆఫ్ యువర్ ఇన్కమ్ మ్యాక్సిమం హయ్యర్ సైడ్. ఎందుకంటే అంతకుమించి ఎక్కువ చేస్తే కూడా కష్టం వాళ్ళకు. ఈరోజు లీడ్ చేయాలి లైఫ్. ఆ 30%లో వాళ్ళు ఏం చేయాలి, మినిమం ఒక 10-15% ఎస్ఐపి చేయాలి. ఎస్ఐపి ఎందుకు చెప్తున్నారంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా లాంజివిటీ ఎక్కువ ఉంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంత అడ్వాంటేజ్ అవుతుంది, CAGR పెరుగుతూ ఉంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ద 8th వండర్ ఆఫ్ వరల్డ్. బట్ 8th వండర్ ఆఫ్ వరల్డ్ జరగాలి అంటే ఇంకొక వండర్ ఆఫ్ వరల్డ్ జరగాలి. ఏంటది? పేషెన్స్ ఐ విల్ సే యాజ్ అ 9th వండర్ ఆఫ్ వరల్డ్. ఓపికగా ఒక 4,000-5,000 అంత ఎక్కువ కూడా వద్దు. అలా ఇప్పుడు 25-30 జీతం వచ్చే వ్యక్తి 4,000-5,000 ఈజీగా చేయొచ్చు. చిట్టీలు వేస్తుంటారు వాళ్ళు. దాని బదులు ఈ 5,000 రూపాయలు మీరు 30 ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తే ఎంత అవుతుంది తెలుసా? 12-14% CAGR తీసుకోండి. 2 కోట్లు తక్కువ రాదు. ఇప్పుడు మనం 25 సంవత్సరాల వ్యక్తితోటి 2 కోట్ల గురించి మనం 60 ఏళ్ల తర్వాత మాట్లాడితే వాళ్ళు అతిశక్తి అనుకుంటారు. బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. చిన్న ప్రణాళిక. మనకు వచ్చే జీతంలో నుంచి ఒక 4,000, 5,000 అంత ఎక్కువ కూడా వద్దు. మీరు చూడండి, స్కూల్లో అవుతుంది 14% రిటర్న్, 12-14%. 14% తీసుకుంటే 2.2 crore వస్తుంది. అదే 12% తీసుకుంటే 1.8 to 2 crores వస్తుంది. దిస్ ఇస్ వెరీ మచ్ ఇనఫ్. అయితే 25 సంవత్సరాల్లో 30,000 జీతం అప్పుడు 5,000 చేయగలిగేవారు కనీసం ఇంకొక 4-5 yearsకి జీతం పెరుగుతుంది కదా, ఆ పెరిగిన జీతంలోంచి ఇంకొంచెం యాడ్ చేయాలి. సో అప్పుడు 30,000 అక్కర్లేదు. మనం అనుకున్న 2 కోట్లు 3 కోట్లు 50 లోపలే రీచ్ అయిపోవచ్చు. అయితే ఇలా చేసే ఎస్ఐపి ఎందుకు అవసరం అంటే మిగతా ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లో కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ జరగదు. మనము ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్కి ఒక బేసిక్ థంబ్ రూల్ ఉంటుంది. ఏంటి, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరిగా ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ బీట్ చేయని రిటర్న్ ఏది కూడా ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్. ఎగ్జాక్ట్లీ రైట్. సో అది జరగాలి అంటే దట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఎస్ఐపి. ఎందుకు? ఇవాళ రోజున మనకున్న అన్ని ఇన్వెస్ట్మెంట్స్లో ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్, నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మంత్లీ ఒక 5,000-10,000 పెట్టుకునే ఒక పద్ధతి. ఎక్కువ 5,000 చాలు స్టార్టింగ్ దశలో. తర్వాత పెంచుకుంటూ మీ వయసు పెరిగిన కొద్దీ, శాలరీ పెరిగే కొద్దీ, ఇంక్రిమెంట్ వచ్చే కొద్దీ అది అప్పుడప్పుడు టాప్అప్ చేసుకుంటూ ఇవాళ 5,000 చేస్తే ఓ 2 ఏళ్లకు 6,000 చేయండి, ఒక 3-4 ఏళ్ల తర్వాత 7,000 చేయండి, చాలు. అదే 5,000 కంటిన్యూ చేసినా 30 ఏళ్లకు 2 కోట్లు అవుతుంది. లేదా మనం టాప్అప్ చేసుకుంటూ వెళ్తే మన గోల్
ఇంకా ముందుగా రీచ్ అయిపోతాం. ముందుగా రీచ్ అయిపోతుంది. ఎస్, దట్స్ ఆల్. 50 years వరకల్లా మన యొక్క మలిదశకు కావాల్సిన ఈ ప్రణాళిక పక్కాగా సిద్ధం చేసుకోవచ్చు. అంటే మొదటి 25 అయిపోయింది, రెండో 25లో మనకు 25-27 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది అనుకుంటే అక్కడి నుంచి 50 సంవత్సరాలు వచ్చే వరకు మనకు పెళ్ళై 2 పిల్లలు పుట్టి వాళ్ళకి ఎడ్యుకేషను, హోమ్ లోన్ తీసుకొని ఇవన్నీ చేస్తూ కూడా ఈ ప్రణాళిక కంటిన్యూ చేయాలి. ఎందుకు అంటే చాలామంది ఏం చెప్తారు, నాకు వచ్చే జీతము ఖర్చులు సరిపోవట్లేదు అంటారు. దట్ ఈస్ ట్రూ. మనకు జీతం ఎప్పుడు కూడా ఒక ప్రొపోర్షనట్గా పెరుగుద్ది, కానీ ఎక్స్పెన్స్ అలా పెరగవు, ఎక్స్పోనెన్షియల్ పెరుగుతాయి. ఎందుకు అంటే ఎక్స్పెన్సెస్లో మెయిన్గా ఏమవుతుందంటే మనము ఈరోజు కావాల్సిన వస్తువులు కాకుండా ఎక్స్ట్రా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్కి వెళ్తూ ఉంటాం. ఆ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ వల్లే, ఆ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెరగడం వల్లనే మనం ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ని కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. ఇవాళ మనకు అవసరమైన కొనుక్కోకుంటే ఉండకపోతే రేపు పొద్దున అవసరమైన అమ్ముకోవచ్చు. ఇది నేను చెప్పడం కాదు, వారన్ బఫెట్ చెప్పారు, యూ బై వాట్ యు నీడ్ టుడే, అదర్వైజ్ యు ఆర్ ఫోర్స్డ్ టు సెల్ వాట్ యు వాంట్ టుమారో. అది చేయొద్దు ఎప్పుడు కూడా. అలా రెండో 25 సంవత్సరాలని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని 50 ఏళ్ళు అయిపోతుంది. 50 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ దశ. ఇక ఇక్కడ ఇంపార్టెంట్. రిటైర్మెంట్ అనగానే ఏదో కృష్ణారామ అనుకుని ఒక మూల కూర్చోవడం కాదు. రిటైర్మెంట్ అంటే మీ టైం మీరు మేనేజ్ చేసుకోగలగాలి. ఎవరి కోసమో పని చేయొద్దు. మీరు మీకోసం మీరు జీవించండి. మీరు రెండో 25 సంవత్సరాలప్పుడు అంటే సెకండ్ 25లో మీకు చాలా ప్లాన్స్ ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ, పిల్లల ఎడ్యుకేషన్ వీటి వల్ల మీరు కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు కొన్ని. అలాంటివి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ అంతటా మీరుగా హ్యాపీగా థర్డ్ 25ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలంటే మీకు ఏం కావాలి? ఆర్థిక బలం కావాలి. మీరు మొదటి నుంచి నాటారే విత్తనం అది మహావృక్షమై మీకు మీ పిల్లలు కూడా పళ్ళిస్తుంది అది. అలా చేయండి. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు చాలామంది. ఏం చేస్తారు, జాబ్ రాగానే ఫస్ట్ నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటా అంటారు. తీసుకోవాలి తప్పకుండా, కానీ ఆ ఇన్సూరెన్స్ పాలసీ అప్పుడు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఆ ఇన్సూరెన్స్ పాలసీ మీ యొక్క డిపెండెన్స్కి ఇబ్బంది లేకుండా, అంటే టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాలి. అంతేగాని నేను జాబ్ రాగానే ఒక ఎండోమెంట్ పాలసీ తీసుకుంటాను 20 సంవత్సరాలు కట్టుకుంటూ పోతానంటే అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు, దానివల్ల రిటర్న్స్ రావు. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి అప్పుడు. ఎందుకు? 20 సంవత్సరాల వయసు అప్పుడు మీకు 50 లక్షల కవరేజ్ కావాలంటే హార్డ్లీ 5-6,000 పర్ యానం. ప్రీమియం ఎప్పటికీ పెరగదు. లేదా 1 crore తీసుకున్నా కూడా మహా అయితే 10-12,000, ఎప్పటికీ ప్రీమియం పెరగదు. మీకు 25-20 సంవత్సరాల్లో 10,000 పే చేసేయాలి వాళ్ళు, 40-50లకు వచ్చేప్పటికి 10,000 నథింగ్, చాలా చిన్న మొత్తం అవుతుంది. కనుక మీరు ఆ స్టార్టింగ్ దశలో ఇది ఒక ఇన్సూరెన్స్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పర్టికులర్లీ యాడ్ చేసుకొని ఉంటే అటు ఆర్థికంగా మీరు బలంగా ఉన్నప్పుడు ఓకే, మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఇబ్బంది పడకుండా ఇది కాపాడుతుంది టర్మ్ ఇన్సూరెన్స్. అదే మీరుంటే మీ యొక్క ఎస్ఐపి కాపాడుతుంది, మీకు వచ్చే ఈ మనీ కాపాడుతాయి. సో మూడో దశలో మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీ టైం మీరు మేనేజ్ చేసుకోవాలి, మీరు ఒకరి కోసం పని చేయొద్దు. సో అలా మీరు మూడో 25లో మీకు నచ్చినట్టుగా మీరు జీవించాలంటే ఈ ఏదైతే ఆర్థిక పునాది ఉందే అదొక మహావృక్షమై మిమ్మల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. 50-55 సంవత్సరాల తర్వాత రాజా లాంటి బ్రతకాలి అంటే, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలంటే, ఎట్లాంటి టెన్షన్స్ లేకుండా, చీకు చింత లేకుండా ఒక మంచి ఫినాన్షియల్ స్టేటస్ని అనుభవించాలి అంటే, కెరీర్ని మొదలుపెట్టిన తొలినాళ్ళలో అంటే 25 ఏళ్ల వయసులో ఎటువంటి ఆర్థిక ప్రణాళికల్ని ముందుగానే రూపొందించుకోవాలనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.